న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని దినాన్ని పెంచుతూ జారీ చేసిన జీవో 282ను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికులకు పాత 8 గంటల పని దినాన్నే కొనసాగించాలని కోరుతున్న కార్మిక సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. 10 గంటల సమయాన్ని పెంపును రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడం నిరసిస్తూ కూడా కార్మిక సంఘాలు అయితే ఆందోళన చేపట్టినాయి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కలిసి కూడా తమ మెమోరాండం ఇస్తూ కూడా ఏదైతే పని దినాల సమయాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది కార్మిక సంఘాల నాయకులు నిజంగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేయాలని చెప్పడం బ్రదర్. ఏది ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది, ఏదైతే 10 గంటల సమయాన్ని ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి 10 గంటల సమయాన్ని పెంచు జీవో జారీ చేసింది, ఆ జీవో విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? 282 జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే దుకాణాలు సందాయాలలో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా 8 గంటలకు బదులు 10 గంటలు పనిచేయాలనేది దీని సారాంశం. వారానికి 48 గంటలు అయితేనే వాళ్ళకు ఓటీ రూపంలో ఇవ్వండి అనేది కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పటికే మాల్స్లలో పెద్ద పెద్ద షాపులలో పనిచేసే కార్మికులు దాదాపు 12 గంటలు పనిచేసినప్పటికీ కూడా ఈ చట్టాలు 8 గంటల పని దినం అనేది అమలు కాక ఇప్పుడు పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే ఈ జీవోని తీసుకురావడం అనేది ఈ కార్మికులను శ్రమదోపిడికి గురి చేయడమే అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి పని. దీన్ని మేము కార్మిక సంఘాలు అట్లాగే ఐఎఫ్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. 8 గంటలకు బదులు 10 గంటలు 12 గంటలు పనిచేయించుకోవడం కోసము ఒక పక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము కార్మిక శాఖ ఇవాళ 10 గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నాడు. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోట్లుగా మారుస్తూ ఉంది. బీజేపీ చెప్పిన విధానం ఏదైతే ఉందో దాన్ని అనుసరించే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో పోరాడి సాధించుకున్నటువంటి మేడే అమరవీరుల స్ఫూర్తితోటి తెచ్చుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని మొత్తం 282 జీవో తీసుకొచ్చి 10 గంటలు పనిచేయవచ్చు అని చెప్పి జీవో తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గం. అందులోనే 10 గంటలతో పాటు యజమానులకు అవసరమైతే 12 గంటలు కూడా పని చేయించుకోవచ్చు అని చెప్పేసి ఆ జీవోలు పొందుపరిచారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎటువంటి ఆందోళన చేయబోతాం? ఒకవైపు బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీకి అనుకూలంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఒకవేళ ఇప్పుడు ఈ 282 జీవోని రద్దు చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో పోరాటాలు చేస్తామని చెప్పి రోజంతా కష్టపడి పనిచేసే కార్మిక వర్గానికి కనీస వేతనం లేదు, కానీ ఇలా పని గంటలు పెంచుతూ కార్మికుల్ని నిత్యం శ్రమదోపిడికి గురి చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి కార్మిక వర్గమే సరైన బుద్ధి చెప్తుందని చెప్పి ఈ రకంగా సిఐటి మంచిర్యాల జిల్లా కమిటీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. చికాగో అమరవీరులు సాధించుకున్నటువంటి హక్కులను కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అవి రద్దు చేసి 4 కోట్లుగా తీసుకురావడం జరిగింది. అది ఏదైతే ఉపసంహరించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసి ఈ బీజేపీని గద్దెదించడానికి కమ్యూనిస్టులుగా, సిపిఐ పార్టీగా, ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం రద్దు చేయాలని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో అవి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఇప్పటికే కార్మిక వర్గానికి వెట్టి బానిసలుగా మార్చే ధోరణి ఏదైతుందో దానికి వ్యతిరేకంగా ఈ నెల 9వ తారీఖు రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేయబోతుంది కార్మిక వర్గం. అందులో భాగంగానే ఒక పక్క ఉద్యమాలు జరుగుతూ ఉంటే రెండో పక్కన 10 గంటల పని విధానం అమలు చేస్తామని చెప్పేసి జీవో పాస్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. 10 గంటల సమయానికి సంబంధించి కూడా దాన్ని కూడా జీవోను వెనుకకు తీసుకోవాలి, లేదంటే కూడా కార్మిక సంఘాల ఆందోళన ఆధ్వర్యంలో కూడా భారీగా కూడా ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి తగ్గ బుద్ధి చెప్తామని అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.